నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ లో నలుగురు విద్యావంతులు పోటీ చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ ఎన్నికల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వేల్పూర్ కు చెందిన ప్రశాంత్ రెడ్డి కర్ణాటకలోని బీదర్ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పట్టా పొందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ మధుశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ఇతంది నిజామాబాద్ జిల్లా భీమ్గల్. ఇతను హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో వైద్య విద్యలో పట్టా పొందారు. ఆర్మూర్లో ఎంజే హాస్పిటల్ నెలకొల్పారు. 20 ఏళ్ల కింద చేయూత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. 2009లో ఆర్మూర్ సెగ్మెంట్ ప్రజారాజ్యం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 20,000 ఓట్లు పొందారు. తర్వాత కాలంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ మధుశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ఇతనిది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామం. ఎంబీబీఎస్ తర్వాత హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో వైద్యం చేస్తున్న డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈరావత్రి అనిల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన ఇతనిది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామం. హైదరాబాద్ లోని చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పట్టా పొందారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వహించారు. స్టెథోస్కోప్ తో జనం రోగాలు కుదుర్చాల్సిన నేతలు ఇప్పుడు జనసేవకు సై అనడంతో స్థానికుల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఓటరు మహాశయుడు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే.